మేడం. నమస్తే అండి. మీ పేరు? అన్నపూర్ణ. ఎక్కడ ఉంటారు మేడం? మోతీ నగర్లో ఉంటాము. మీ ఎమ్మెల్యే మేడం? యాదవ్. మేడం ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ అంటే చాలా ఇంకా కావాల్సింది ఉందమ్మా. చాలా చోట్ల తవ్వేశారు, అంటే రోడ్లు అవి బాగా వేశారు, కొన్ని చోట్ల తవ్వేశారు. ఆ తవ్విని పూడుస్తున్నారు. అది కాకుండా మోతీనగర్ సర్కిల్లోని వాటర్ అంతా మున్సిపల్ వాటర్ పోతుంది. అది ఏదో చేస్తున్నారు కానీ అది అవ్వటం లేదు. డైలీ చాలా వాటర్ వేస్టేజ్ అయిపోతుంది. చాలా ఇళ్ళకి నీళ్లు లేక ట్యాంకర్స్ వస్తున్నాయి. దే ఆర్ సఫరింగ్ ఎ లాట్. సో కావాలి కదా వాటర్ అనేది. తర్వాత ఈ చెట్లు కూడా కొట్టిస్తున్నారు కానీ చాలా చోట్ల చెట్లు ఇంకా పెరిగిపోయి ఉన్నాయి. ఎలక్ట్రికల్ వైరింగ్ మీద వాటి మీద ప్రాబ్లం పడుతోంది. అవి కూడా బాగా తొందరగా చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఇలాంటి వాటిపైన కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే ఏం రెస్పాన్స్ ఉంది? ఎప్పుడైనా కంప్లైంట్ ఇస్తే ఆ క్షణానికి వస్తారు, అరగంట చేస్తారు, ఆ చెత్త అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అగైన్ విల్ గివ్ ద కంప్లైంట్, దాన్ ఓన్లీ దే రిమూవ్ ద డస్ట్ అండ్ ఆల్. సో అదంతా కూడా డిస్టర్బెన్సే కదా. దే హ్యావ్ టు డూ ఫాస్ట్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చాము, ఫోటో ఇచ్చేసుకున్నాము, వెళ్ళిపోయామంటే కుదరదు కదా. ఏదో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోయి మేము చేసేసామంటే ఇవి మిడిల్ క్లాస్ ఏరియాలు కూడా ఉంటాయి. వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళ గురించి కూడా చేయాలి. అయితే హై అండ్ లేకపోతే లో అండ్ ఇద్దరే మనుషులు అనుకుంటే తప్పు. కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. ఎవ్రీ వన్, ఏ పొలిటీషియన్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా మిడిల్ వాళ్ళని పట్టించుకోవట్లేదు. మిడిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనలో వాళ్ళు ఉంటారు అని అనుకుంటున్నారు, కానీ దేవర్ ఆల్సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కదా. వాళ్ళకి సఫర్ అవుతూ ఉంటారు. అన్నీ చూస్తూ ఉంటే బాగుంటుంది. మొన్న ఈ మధ్య రీసెంట్గా అన్ని కొట్లు గిట్లు అన్ని రోడ్డు మీద తీయించేస్తారు. ఇట్స్ వెరీ నైస్, ఎక్సలెంట్. కానీ ఆ తీయించినప్పుడు చాలా బాగుంది. కానీ మళ్ళీ వాళ్ళు అదే సైమల్టేనియస్లీ వీక్లీ వచ్చి టెస్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మళ్ళీ పెట్టేసుకుంటున్నారు, డబ్బాలు వేసుకునో అవి వేసుకునో ఇవి వేసుకునో పెడుతున్నారు. బికాస్ స్మాల్ బిజినెస్ పీపుల్ కాబట్టి వాళ్ళని మేము లోకల్గా ఏం అనలేము. పాపం అనిపిస్తుంది కదా, ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి చూసాము. సో ఇలాంటి వాటి మీద కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది.